నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ఈరోజు మీరు ఒకవేళ ప్రొటెస్ట్ చేయదలుచుకున్నారు, గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేయదలుచుకున్నారు, తప్పకుండా బస్ డిపోల్లో బస్ స్టాండ్లో ఎక్కడో కూర్చొని నిరసన చెప్పండి. ఏ వ్యవస్థకైనా సామధాన భేదాలు అంటే 41 రోజులు అయిపోయాం కదా. అరే 41 రోజులు చెప్తారు, 4 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అయితేనే సమయకాలం. మొన్న మేము తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వేసిన మొట్టమొదటి కమిటీ, ఇప్పుడు మేము కమిటీ వేయలే, దాన్ని కూడా రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మేము కమిటీల పేరు మీద కాలయాపన చేస్తున్నాం. మేము కమిటీ వేయలేదు, మొట్టమొదటిసారి కమిటీ వేసినాం. 4 వారాల సమయం అడిగినాం. 4 వారాల సమయం అనేది పెద్ద సమయం కాదు. జీవోలోనే రిలీజ్ చేసినాం. ఆ టైం మెన్షన్ కూడా లేదు. ఓరల్గా జీవో లేకుండా ఓరల్గా అడుగుతలేరు. జీవోలోనే రిలీజ్ చేసి ప్రక్రియ ప్రారంభించినారు. జీవో వచ్చినాక 4 గంటల ఒక రోజు 4 రోజులు మీరు అధికారులకు చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఏందో కూడా చూసేటువంటి అవకాశం లేదా? ఇంత పెద్ద జాతి వైరమేమో ఇదేమన్నా? ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడాల్సిన అంశాలన్నింటినీ ఆ విధంగా కాకుండా నేరుగా ఇందులో కొంతమంది రిటైర్ అయినటువంటి ఉద్యమ నాయకులు, నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్లకు డెఫినెట్లీ ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ప్రభుత్వ పక్షాన్ని ఆరోపణ చేస్తున్నా. గతంలో నాయకత్వం వహించి ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఎండీగా పెట్టి సమ్మె చేస్తే మొత్తం డిస్మిస్ చేస్తామనేటువంటి మాటలు చెప్పి ఆర్టీసీని పూర్తిగా రోడ్ల పాలు చేసి ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఎటువంటి తోటి నిర్ణయం లేకుండా ఊరికేనే అందులో విలీనం చేసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత కనీసం మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆనాడున్న సజ్జనార్ గారికి తెలియకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా ఆదరగా నోటిఫికేషన్ 2 రోజుల ముందు విలీనం చేసినటువంటి పరిస్థితి. అవును, మేనిఫెస్టోలో పెట్టమన్నారు. ఇవాళ కూడా మేము పాజిటివ్గా ఉన్నాం, నెగటివ్ కాదు. ఇంపాక్ట్స్ చూస్తూ ఉన్నాం. బాల్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ మీరు నాతోటి మాట్లాడే ఇబ్బంది అయితే నేను ఇవాళ రమ్మంటా ఉన్నాను. అందరినీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి మీ అంశాలని నివేదిక ఇప్పడానికి నేను సిద్ధం. పరస్పరమైనటువంటి స్పందన ఉండాలి. నేను రమ్మని ఇంత ఓపెన్గా ఇన్విటేషన్ చేస్తూ ఉన్నా. కూర్చొని ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చొని ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఏంది ఇలా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుంటే ఆ పార్టీకి నచ్చనంత మాత్రాన హరీష్ రావు గారు, దానికి సంబంధించిన చంద్రశేఖరరావు గారి మాటలు ప్రత్యక్షంగా మీరు అంతా చూసినారు. ఈ వ్యవస్థని అన్యాయమైనట్టుగా మాట్లాడే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆర్టీసీ మీద కుట్ర జరుపుతూ ఉన్నారు. ప్రతి జాగాలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఒకటే ప్రజలకు సంబంధించిన స్కీమ్ మీద చాలా బాగా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని దీన్ని కూడా ఒక రాజకీయ వ్యూహంగా దీన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరి మీద వ్యక్తిగతంగా, ఎవరి మీద సంస్థాపరంగా ఎక్కడ కూడా అంశాల పట్ల వేరే ఇతరత్ర ఆలోచన లేదు. పేద ప్రజల ప్రయాణానికి సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మరి సంఘాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, సంస్థ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం మీకు సానుకూలంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనసులో ఉంచుకొని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొని ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. అధికారులే ముందు వెళ్ళిపోయారు, అధికారులు అది వినకుండానే వెళ్ళిపోయారు, మేము కాదు, మాకు తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకి వెళ్ళాల్సి వచ్చింది. నేను అధికారులతో ఎప్పుడప్పుడు ఇంటరాక్ట్ అయితేనే ఉన్నాను. అసలు అధికారులు ఊహించలే వీళ్ళు సమ్మెకు పోతారని. బయటికి వెళ్ళి ఫోన్లు మాట్లాడుకున్న తర్వాత సమ్మెకు వేరు, మీరు కాదంటే ఆ అధికారుల బృందం 4గురితో మీరు అడగచ్చు. మాట్లాడి 4 గంటల పేషెన్స్ హియరింగ్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఒక అన్ని అవగాహన కలిగించుకొని తప్పకుండా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని చెప్పినారు. ఇక్కడ ఉండి వేరు 4 రోజుల నుంచి వారు చెన్నైలో ఉన్నారు. మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏం మాట చెప్పకుండానే మేము మాట్లాడుకుంటా చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు సమ్మెకు సంబంధించిన 9 గంటల 5 నిమిషాలకు వాళ్ళు ప్రెస్కు లీక్ చేయడం జరిగింది వాళ్ళు. కాబట్టి నేనేమంటా ఉన్నా, వాళ్ళకు సంబంధించి గుర్తింపు సంఘాలకు సంబంధించో లేదా కార్మిక సంఘాల మధ్యలో ఇంటర్నల్ ఆతృత ఉండొచ్చు. మేము మా సంఘానికి సంబంధించిన పేరు రావాలనే పేరు మీద ఆర్టీసీ సమ్మె ప్రయోగం పేరు మీద జరగవద్దు దయచేసి కోరుతా ఉన్నా. మరొక్కసారి ఏదైతే పని భారం అంటా ఉన్నారో, ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత వేధింపు కింద అధికార యంత్రాంగం ద్వారా జరుగుతుందంటా ఉన్నారో, అటువంటి అన్నిటినీ అవసరమైతే డిపో వారీగా సమీక్ష చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడిని, జిల్లా కలెక్టర్ను, ఎస్పీని కూర్చోబెట్టి అటువంటి పని ఒత్తిడి ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము సిద్ధము. మళ్ళీ చెప్తా ఉన్నాము, ఉద్యోగులను ఏదో వేధించాలనే ఆలోచన మాకు లేనే లేదు.
వాళ్ళ సంక్షేమం కొరకు ముందు నుంచి కూడా నేను మంత్రి అయినప్పుడు చెప్తా ఉన్నా, మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చినాం.